शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापगां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। 2024 సంవత్సరం జూన్ నెలలో తులారాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా తులారాశి వారికి ఈ జూన్ మాసంలో అష్టమ భాగ్య స్థానాలలో అంటే 8, 9 స్థానాలలో సూర్యుడు ప్రతికూలంగా ఉన్నాడు. సప్తమ స్థానంలో అంగారకుడు ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు అష్టమ, నవమ స్థానాలలో అనుకూలంగా ఉన్నాడు. గురువు అష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు 8, 9 స్థానాలలో అనుకూలంగా ఉన్నాడు. శనీశ్వరుడు పంచమ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. రాహువు షష్టమ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. కేతువు ద్వాదశ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. బుధుడు, శుక్రుడు, రాహువు మట్టుకు అనుకూలంగా సంచరిస్తున్నారు. కనుక ఈ మాసంలో గ్రహస్థితి ఓవరాల్గా మనం ఆలోచించినట్టయితే సామాన్యంగానే ఉంది. కనుక నిర్ణయాలు ఆలోచించి తీసుకోవాలి. చేతిలో ఉన్నటువంటి వ్యాపారము సంతృప్తిగానే నడుస్తుంది. వ్యాపారస్తులకు మట్టుకు ఈ మాసం బాగా కలిసి వస్తుంది. తాత్కాలికంగా అనుకూలత ఉంటుంది. అంటే చేస్తూ ఉన్నటువంటి వ్యాపారంలో ఆటంకాలు మట్టుకు ఉండవు. నిరాటంకంగా కొనసాగుతాయి. లాభదాయకంగా ఉంటాయి. ఇక న్యాయపరమైనటువంటి సమస్యలను అధిగమిస్తారు. ఈ మాసంలో కోర్టు కేసులు అనుకూలంగా మనకు తీర్పు లభిస్తుంది. ఇకపోతే రాజకీయ కార్యకలాపాలలో మట్టుకు ఇబ్బందులు కనబడుతున్నాయి. అంటే రాజకీయంలో ఉన్నటువంటి వారికి ఈ జూన్ మాసము కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. సూర్యుడి యొక్క అనుకూలత ప్రతికూలంగా ఉంది. రాజకీయ నాయకులు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. కోర్టు వ్యవహారాలలో అనుకూలంగా ఉన్నప్పటికీ రాజకీయ వాతావరణం మూలకంగా కొన్ని ఇబ్బందులు తప్పవు. ఇక మాసాంతంలో కొంత వ్యాపారంలో కొంత ఇబ్బంది కనబడుతుంది. అంటే నష్టము ఉండదు, కానీ 1, 2, 3 వారాలలో ఏ విధంగానైతే వ్యాపారం కొనసాగిందో 4వ వారంలో అంత కొనసాగకపోవచ్చును. కొంత స్థిరంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే సంగీత, సాహిత్య, సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి బాగా కలిసి వస్తుంది. కొత్త వస్తువులను కొనుగోలు చేయడంపై మనస్సు నిలుపుతారు. అయితే వస్తువులు కొనడంలో మట్టుకు ఆలస్యము ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక వనరుల కొరత మూలకంగా ఆలస్యము, అనుకున్నవి మనము చేయలేకపోవడము, ఇలాంటి వాటి మూలకంగా కొన్ని విషయాలలో మనస్తాపానికి గురి అయ్యేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. భార్యా పిల్లలతో, కుటుంబ పెద్దలతో మటుకు సామరస్యంగా ఉంటారు. అనుకూలత ఉంది. కళాకారులకు మంచి అవకాశాలు ఉన్నాయి ఈ నెల లోపల. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకున్నట్టయితే సంగీత ప్రియులు, సంగీతవేత్తలు, సాహిత్యవేత్తలు, కళాకారులు కొత్త అవకాశాలతో ఆదాయాన్ని పెంపొందించుకునేటువంటి అవకాశం గోచరిస్తుంది. ఇక ప్రయాణాలు, ముఖ్యంగా తలపెట్టినటువంటి ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ప్రయాణాలు చేయడం మూలకంగా చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలను మీరు సాల్వ్ చేసుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి.
ఇక మానసికంగా మీరు దృఢంగా ఉంటారు, సంతృప్తిగా ఉంటారు. ఇక పనులలో కొంత శ్రద్ధ కనపరచండి, అద్భుతమైనటువంటి ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నాయి. మనస్ఫూర్తితో పనులు చేయండి, ద్విగుణీకృతమైనటువంటి ఇంట్రెస్ట్ను కనబరచండి. పనుల లోపల మీకు తప్పకుండా ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. అయితే ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా అష్టమ భాగ్యస్థానాలలో సూర్యుడి యొక్క సంచారం మూలకంగా పనిభారం పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అనవసరమైనటువంటి పనులకు మనం సమయాన్ని వెచ్చించడము, తద్వారా శారీరక శ్రమకు గురి అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యంపై మనస్సు నిలపండి, నిర్లక్ష్యం చేయకండి. అన్నదమ్ములు బంధువులతో వైషమ్యాలు ఉన్నాయి, వాటిని సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి. అన్నదమ్ములతో ఎంత అవసరమో అంతవరకే మీరు మాట్లాడండి. అనవసరమైనటువంటి విషయాలను చర్చించి వైషమ్యాలను కొని తెచ్చుకోకండి. సహజంగా అన్నదమ్ములతో ఈ నెల లోపల మనస్పర్ధలు, కలహాలు గోచరిస్తున్నాయి. కనుక దాన్ని తగ్గించుకోవడానికి అనవసరమైన విషయాలను చర్చించకండి. ఇక రుణభారం పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. గతంలో తీసుకున్నటువంటి డబ్బును రీపే చేయడంలో కొంత మీరు ఇబ్బందులకు గురి అవుతారు ఈ మాసంలో. కనుక దాన్ని కూడాను దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా మనము రుణ విముక్తులము కావాలి అనేటువంటి విషయంపై మనస్సు నిలపండి. ఆదాయాన్ని పెంచుకునేటువంటి మార్గాలను అన్వేషించండి. తద్వారా కొంతలో కొంతైనా కూడాను మీకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. వాటి నుంచి మీరు దూరంగా విముక్తులు కావడానికి అవకాశాలు ఉంటాయి. ఇక విద్యార్థులు చదువుపై శ్రద్ధ చూపాలి. అష్టమ బృహస్పతి మూలకంగా అశ్రద్ధ, జాడ్యము మనకు చదువు విషయంలో కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా విద్యార్థులు బాగా కష్టపడాలి ఈ మాసంలో. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు, లేదా ఉన్నత విద్యకై ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు కూడాను కొంత శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. ద్విగుణీకృతమైనటువంటి శ్రద్ధ కనపరచాలి. అప్పుడే అనుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికి అవకాశము ఉంటుంది. ఇక ప్రారంభించినటువంటి పనులలో ఆలస్యం గోచరిస్తుంది. కనుక చాలా ప్రణాళికాయుతంగా పనులను ప్రారంభించండి. నష్టాలను బేరీజు వేసుకోండి. సాధ్యాసాధ్యాలను ఆలోచించండి. అప్పుడే పనులను ప్రారంభించండి. ఆలస్యం అనేటువంటిది మనకు కొంత తగ్గుతుంది. ఇక ఆకస్మికంగా మీకు కష్టాలు మీ ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకోండి. జాగ్రత్తగా పనులు చేయండి. మీరు ఊహించకుండా మీ ముందుకు కష్టాలు వస్తాయి. ఏదో రకంగా ఇంటి మరమ్మతులు కానివ్వండి, వాహన రిపేర్లు కానివ్వండి, అనవసరమైనటువంటి వైషమ్యాలు, భూతగాదాలు, అన్నదమ్ములతో ఇబ్బందులు, కలహాలు, ఇలా ఎన్నెన్నో మీరు ఊహించినటువంటి విషయాలు అన్నీ ఒకే మారు వస్తాయని కాదు, కానీ ఈ కార్నర్స్లో మీకు ఆకస్మికంగా ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక మీరు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి, ఉండండి. ఉద్యోగ ప్రయత్నాన్ని కొనసాగించండి. ఉద్యోగ ప్రయత్నము అవసరము. ఫలితము తాత్కాలికంగా మీకు కొంత అనుకూలంగా ఉంటుంది, ఊరట లభిస్తుంది. అయితే శాశ్వతమైనటువంటి ఉద్యోగము, పర్మనెంట్ ఉద్యోగం కొరకై ఇంకా నిరంతరము మీరు ప్రయత్నం కొనసాగించాలి. ముఖ్యంగా ఈ మాసంలో మీరు చేయవలసినటువంటిది ఖర్చుల నియంత్రణ, పనిపై శ్రద్ధ నిలపడము, అనవసరమైనటువంటి విషయాలపై మనస్సు నిలపకుండా మీ పనిని మీరు చేస్తూ ముందుకు వెళ్ళడం అనేటువంటిది ఈ మాసంలో మీకు చాలా అవసరము.
ఈ విధంగా గ్రహస్థితి మూలకంగా ఫలితాలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా అష్టమ గురువు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. అష్టమ గురువు మూలకంగా తులారాశిలో జన్మించినటువంటి వారికి జూన్ మాసం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కనుక గురు ప్రీత్యర్థమై మీరు గురుకు సంబంధించినటువంటి జపం చేసుకోండి. నిత్యం కూడాను దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి. గురు చరిత్ర అనేటువంటిది ఉంటుంది. గురు చరిత్రను సప్తాహం అంటే 7 రోజులు ప్రతినిత్యం కూడాను మీరు పారాయణం చేసుకోండి. గురు చరిత్ర దీని మూలకంగా ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. సద్గురువులను సందర్శించుకోండి. మాతాపితృవులను సేవించండి. మాతాపితృవులను మించినటువంటి దైవము లేదు గనక వారిని సేవించినట్టయితే మీకు ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అందరి దేవతల యొక్క అనుగ్రహం కూడాను మీకు లభిస్తుంది. కాబట్టి తల్లిదండ్రులను సేవించండి. ఇక సూర్య భగవానుణ్ణి ఆరాధించండి. ఆరోగ్యం కొరకు ఆరోగ్య ప్రదాత సూర్యుడు కనుక ప్రతినిత్యం కూడాను సూర్యుణ్ణి మీరు ఆరాధించండి. సూర్య ఆరాధన అంటే సూర్యుడి విషయంలో ప్రప్రథమంగా సద్యస్కాలంలో మనకు ఫలితం ఇచ్చేటువంటిది సూర్య నమస్కారాలు. సూర్య నమస్కారాలు మీరు కొనసాగించండి. ప్రతినిత్యం కూడాను సూర్య నమస్కారాలు చేయండి. ఆదిత్య హృదయము పారాయణం చేయండి. సూర్యాష్టకం పఠించండి. ఇక విఘ్నేశ్వర స్వామిని కొలవండి. ఆటంకాలు లేకుండా ఉంటాయి. విద్యార్థులు ముఖ్యంగా సరస్వతి అమ్మవారిని దర్శించుకోండి. తద్వారా మీకు మీ లోపల ఉన్నటువంటి ఒక అలసట, నిర్లక్ష్యము చదువు విషయంలో, నిద్రారూపంలో ఆ నిర్లక్ష్యం అనేటువంటిది మిమ్మల్ని ఆవహిస్తుంది. కనుక దాని నుండి మీరు దూరం కావడానికి సరస్వతి అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. విద్యార్థులు ప్రతినిత్యం కూడాను వెళ్ళి అమ్మవారి దగ్గర ఒక 2 నిమిషాలు నిశ్చలమైనటువంటి మనస్సుతో కూర్చొని అమ్మవారిని వేడుకోండి. తప్పకుండా మీకు ఉత్తమమైనటువంటి విద్యను సంప్రాప్తిస్తుంది అమ్మవారు. ఈ విధంగా చేసినట్టయితే తులారాశి వారికి గ్రహస్థితి ఎలా ఉన్నప్పటికీ భగవంతుడి యొక్క అనుగ్రహము, సద్గురువుల యొక్క అనుగ్రహం మూలకంగా మీకు చాలా మట్టుకు మంచి ఫలితాలు ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. గనక ఈ విధంగా పరిహారాలను చేసుకోండి. శుభ ఫలితాలను పొందండి. శుభం.